నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకార. సింహాచలంలో గోడ కూలిన ఘటన అందరికీ తెలిసిందే. ఇది బాధాకరమైన అంశం. అయితే హుటాహుటిన దీనికి గల కారణాలేంటి తెలుసుకోవాలని కమిటీ కూడా చంద్రబాబు నాయుడు గారు వేయడం అనేది మనం చూసాము. అలానే ఈ దుర్ఘటనలో ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయలు చొప్పున పరిహారం ప్రకటిస్తూ గాయపడిన వాళ్ళకి 3 లక్షల రూపాయల పరిహారాన్ని ఈ ప్రభుత్వం ప్రకటించింది. ఏదైతే ఘటన చోటు చేసుకుందో దీనికి గల కారణాలేంటి, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, సింహాచలం ఘటన ఏదైతే ఉందో ఇది బాధాకరమైన అంశం. అయితే ఈ నేపథ్యంలో ఎన్నో ప్రశ్నలు ఇందులో ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది బాబు గారు రావడం, ఇదిగో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి, అప్పుడేమో వరదలు, ఇప్పుడేమో గోడ కూలడం, ఈ విధంగా వస్తున్నాయి అంటున్నారు. అసలు సింహాచలంలో ఏం జరిగింది, ఇందులో తప్పు ఎవరిది? అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్లే యాక్సిడెంట్లు అంటారు. అవునండి, ఇది ఒక ప్రమాదం జరిగింది, ఒక దుర్ఘటన జరిగింది. దాంట్లో మృతులు 8 మంది 9 మంది మృతులు ఉండడం అనేది దురదృష్టకరం. వాళ్ళ కుటుంబాలు చాలా బాధపడుతూ ఉంటాయి. వాళ్ళ అండ కోల్పోయిన వాళ్ళు ఉంటారు, ఇందులో హతాశులు అవుతారు. అలాగే చాలామంది గాయపడ్డారు. వాళ్ళందరికీ ప్రభుత్వం చేయాల్సిన పని ఇమీడియట్గా వాళ్ళు పరిహారం ప్రకటించింది. క్షతగాత్రులకి వైద్య సదుపాయాలు, వైద్య సహాయాలు అందిస్తున్నారు. ఇక్కడ అసలు ప్రభుత్వ యంత్రాంగం, ఈవో ఉంటాడు, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఉంటారు. కొన్ని నిర్మాణాలు జరిగినా వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు చేసే పని ఎలా ఉండాలంటే అండి, కొండ ప్రాంతాల్లో కొండ చర్యలు ఏమి ఉంటాయి కదా, కొండల మించి రాళ్ళు ఏమైనా జారిపడతాయేమో అని అప్రమత్తంగా ఉండాలి. ఫస్ట్ దుర్గమ్మ గుడి దగ్గర రాళ్ళు జారిపడుతూ ఉంటాయి కదా, ఇక్కడ కూడా ఇక్కడ కొండ మీద నిర్మాణాలు పటిష్టంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి గోడల్లాంటి ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజు కొత్తగానే ఉండాలి. ఆ లోపమూట ఉంది ఇక్కడ తెలుస్తుంది. అందులోనూ ఒక పెద్ద వర్షం పడింది అంతకుముందు రోజు రాత్రి. దానివల్ల కూడా కొద్దిగా నాని ఉంటాయి గోడలు. ఆ వర్షానికే పడిపోయి గోడలో నాణ్యత లేని నిర్మాణాలు చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఆ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు బాధ్యత వహించాలి. ఒకవేళ అది బలహీనంగా ఉందనుకున్నారనుకోండి అంతకుముందు, దాన్ని పటిష్టం చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. దీనికి పూర్తి బాధ్యత ఈవో, ఆ దేవస్థానం ఈవో ఎవరైతే ఉన్నాడో అతను కానీ, ఆ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ కొద్దిగా ఎంతో కొంత బాధ్యత, వీళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత ఈయన దేవాదాయ శాఖ మంత్రి మీద కూడా ఉంటుంది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో బొంగళపూడి అనిత గారికి కూడా బాధ్యత ఉంటుంది. ఎక్కువగా భక్తులు తాకిడి ఉంటుందని తెలిసి విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం చేయగలిగింది అదే. మళ్ళా ఇటువంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి విషయాల్లో కఠినమైన చర్యలు తీసుకుంటేనే కొంచెం అప్రమత్తంగా ఉంటారు. ఇది మాత్రం సత్వరం జరగాలి. ఈ ప్రమాదాలని పసిగట్టాలి. ప్రమాదాలని జరిగిన తర్వాత విలపించడం, వాళ్ళు సహాయం చేయటం, లేకపోతే పరిహారాలు ప్రకటించడం ఒక ఎత్తు అయితే, అవి జరగకుండా నివారించడానికి మన సాయశక్తిలో ప్రయత్నం చేయాలి. కొన్ని ప్రమాదాలను ఊహించి దాన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంటుంది. దాని బాధ్యత ఖచ్చితంగా అక్కడ ఉన్న యంత్రాంగం వాళ్ళు ఏం పీకుతారు, వాళ్ళ పని ఏంటి? సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఉంటారు కదా డిపార్ట్మెంట్లు, అక్కడ వాళ్ళ పని ఏంటండి? అక్కడ అయ్యే చూడాలా. ఈవో పని ఏంటి? పంచి కట్టేసుకుని బొట్టెట్టుకుని అక్కడ దండం పెట్టుకొచ్చేస్తే కాదు. ఇలాంటివన్నీ కూడా గమనించుకోవాలి. అక్కడ ఎవడొస్తాడు వీఐపీ వాడిని ఇప్పుడు ఎలా పంపిద్దాం, మిగతా వాళ్ళు ఎలా మీ సాగు మీరు సావండి అనకూడదు. ప్రతి భక్తుడు వీఐపీయే. ఇప్పుడు ఈ కొంతమంది ఈవోలు, జేఈఓలు, ప్రముఖ దేవాలయాల్లో వాళ్ళు మేమే సర్వాధికారులు, మేము దేవుడి కంటా గొప్ప అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఆ పదవులు, ఆ పోస్టులు ఎలా వచ్చినాయి అంటే ఎంతోమంది రెక్కల కష్టం, శ్రమదానం, చెమట, రక్తం చిందిస్తేనే వాళ్ళు మోసిన పలకిలో మీరు ఎక్కుచున్నారు. ఎంతో కొంత ఇవ్వాలి వెనక్కి. పైగా దేవుడి దగ్గర భాగ్యం, మీకు సేవ చేసుకునే భాగ్యం దక్కింది. ఈ జీవితంలో 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీకు ఆ హోదా ఉండొచ్చు అక్కడ. అప్పుడు కనీసం మీరు చేసిన పాపాలు బోళ్ళు ఉంటే డబ్బులు కట్టదొప్పి లంచాలు కట్ట తీసేసుకుని బోళ్ళు పనులు చేసి ఉంటారు మీరు. గ్యారంటీగా అది ఎవడు నిప్పడతాడు ఇందులోనే. డబ్బులు బలకింద చేయటం ఎవడుంటాడో ఆడు వద్దన్నా కానీ అలా ఇంట్లో వాళ్ళు తీసేసుకుంటారు, లేదా కిటికీలోంచి పాడేస్తారు పట్టుకెళ్ళి ఆ కాంట్రాక్టర్లో. దీన్ని అలా పడేసేరలేదో చూసుకుని వాళ్ళు పని చేసి పెడతారు. వీళ్ళు పైకి వద్దంటారు. నేను ఓపెన్గా చెప్తున్నాను, మొహమాట లేకుండా. ఖచ్చితంగా వాళ్ళదే బాధ్యత అంటే సస్పెండ్ చేసి ఊరుకోకూడదు, టెర్మినేట్ చేయాలి. ఆ చావుకు బాధ్యులు చేశారంటే హత్య కేసు నమోదు చేయాలి, 302 కేసులు నమోదు చేయాలి వాళ్ళ మీద. అప్పుడు దారిలోకి వచ్చి ఒళ్ళు దగ్గర పెట్టి పని చేస్తారు. అంటే నిర్లక్ష్యం అంటే హత్యతో ఖచ్చితంగా నిర్లక్ష్యం ఉంటుందండి ఇందులో. అంటే మీకు గోడ పడిపోతే మేమేం చేయమంటారు? గోడ పడిపోకుండా చూడాల్సిన బాధ్యత మీదే. దాన్ని తనిఖీ చేసుకోవాలి. ఎలా ఉన్నాయి భక్తులు తాకిడి ఎక్కువ ఉంటుంది, ఆ రేలింగ్లు ఎలాగ ఉన్నాయి, పటిష్టంగా ఉన్నాయా, ఈ తాకిడి తట్టుకుంటాయా లేదా, ఆ బుర్ర లేదా మీకు? ఊరికే జీతం తీసుకుని ఎడిచిన పప్పు లేకపోతే ప్రసాదాలు తింటా కూర్చుంటాను ఇంట్లో. దీన్ని ఎవరు మోయాల్సి వస్తుంది? ఇప్పుడు ఈ ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. నేను ఈవోగా పెట్టుకున్నది ఎందుకు? అక్కడ పార్టీ కార్యకర్తను ఒకటి పెట్టుకుంటే బాగానే చేస్తాను నీకన్నా. ప్రభుత్వ యంత్రాంగం ఉంది,
మీ పనులు మీరు చేయకుండా అంతకుముందు మీరు ఎంత ఓవర్ యాక్షన్ చేసేవారు. సింహాచలం దేవస్థానంలోనే ఆ ధర్మకర్త అయిన అశోక్ గజపతి రాజు గారిని ఎంత అవమానించారు అక్కడ వాళ్ళు. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? అక్కడ ఈవో అనేటువంటి వాడు ఏమైనా చేయగలుగుతాడు. మీరు ఇప్పుడు నువ్వే బాధ్యత ఎవరున్నా కానీ ఇప్పుడు. అలాగే దేవాదాయ కమిషనర్ గారు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆయనది బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో అన్నవరం, సింహాచలం, దుర్గమ్మ, శ్రీశైలం, తిరుమల తిరుపతి దేవస్థానాలు, శ్రీకాకుళం అరసవెల్లి, అంతర్వేది, ఈ దేవాలయాల్లో భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది పుణ్యదినాల్లో, పండగలు, పబ్బాలు వచ్చినప్పుడు. మరి అటువంటిప్పుడు మీరు బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా? ఎంత చూసామంటే ఎంతైనా చూడాలి. అదే కదా మీ పని. ఇప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. ఆ భారం పాప భారం ఎవడ మొయ్యాలి? ఒక్కడికి ఇక్కిరమంటలేదు ఎవడో కాదు, ఏం జరిగింది ఏటో కనీసం సమాధానం చెప్పలేదు ఎవడొచ్చి. పార్టీ వాళ్ళు అందరూ షాక్ తినేసి ఉన్నారు, ఇదేడ్ర బాబు ఇలా జరుగుతున్నాయని. నన్ను ఇందులో కుట్రకోణాలు ఉంటాయి. ఇందులో కుట్రకోణం ఉండే అవకాశం ఉండకపోవచ్చు, కానీ రాష్ట్రంలో ఒక ముఠా ఉన్నప్పుడు అరాచకం, అవినీతి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించే వాళ్ళే కాక విధ్వంసకారు వీరప్పన్లు ఉన్నారు కదా. గాలి దాని అంతటా తీస్తే కూడా ఇంకో చంద్రబాబు గారు గాలి వేయించాడు అంటారు. గాలి లేకపోతే గాలి ఇవ్వలేదు అంటాడే. ఇలాంటి మనుషులు ఉన్నప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలి. మీకు ఇష్టం లేదనుకో ఇంటికి పోవాలి. ఆ పని చేసి కూడా 100 మంది ఉంటారు. మీరు ఆ పదవులు కావాలి, ఆ హోదా కావాలి, అమ్మియా కావాలి. పని మాత్రం సరిగ్గా చేరి దాని అంతటా వెళ్ళిపోవాలి. ఏదైనా ప్రమాదం జరిగితే చంద్రబాబు గారు చూస్తారా, ఆయన మాట్లాడుకుంటాడు అన్నట్టుగానే. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు గారు ఏం మాట్లాడకూడదు. పరిహారం ప్రకటించేసి చెప్పి సమాధానం చెప్పి వాళ్ళు ముందు తోసేయాలి. సమాధానం చెప్పమని సమాధానం వాళ్ళే చెప్పాలా. దేవాదాయ కమిషనర్ చెప్పాలా, ఈవో చెప్పాలి, దేవాదాయ మంత్రి చెప్పాలా. అంతే. నేను సమాధానం పూర్తి బాధ్యులు వాళ్ళే. తెలుగుదేశం స్పోక్స్ పర్సన్స్ ఎవడో వచ్చి మాట్లాడినట్టు చూడలేదు ఇప్పటి వరకు నేను. మరి ఏం చేస్తున్నారో తెలియదు. వాళ్ళు కూడా వచ్చి మాట్లాడాలి కదా. ఎన్నాళ్ళు మోస్తారు పాపభారం మీరు? బయట నుంచి చూసి వాళ్ళు మాకే తలపొడి వచ్చేస్తుంది. ఒక పక్కన మృతులు, ప్రజలు కూడా, భక్తులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, చాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో విపరీతంగా జనసమ్మర్దం ఉండి జనాలు తొక్కిసలాట అవకాశం ఉన్న చోటకు అడుగు పెట్టకుండా ఉండడం మంచిది. సినిమా థియేటర్ల దగ్గర అయినా, లేకపోతే రాజకీయ మీటింగ్లు అయినా, ఇటువంటి పుణ్యకార్యాలు, గుడులు గోపురాల దగ్గర అయినా, జాతరలైనా, ఇలాంటి ఉత్సవాలైనా జనసమ్మర్దం విపరీతంగా ఉండే కాడికి చాలా దూరంగా ఉండి చూడడం మంచిది. మేమే ముందెళ్ళాలని తోపులాటకి వెళ్తే మహిళలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. బడితిల్లాగా ఉన్న వాళ్ళకే ఇలాంటి తొక్కిసలాట్లో పోతారు. అటువంటిది బలహీన లేని వాళ్ళు, వృద్ధులు, మహిళలు, పిల్లలు, వాళ్ళు ఏమైపోతారు? అంత తోపిల్లాట వేసుకుని పొద్దున్నే తయారైపోవాల్సిన పని ఏముంది? పైగా అది 300 రూపాయల టికెట్ అంట. అయినా అక్కడే తోపిల్లాట. ఇప్పుడే చూసుకోవాలి, ఇవాళే చూడాలి, ఈ క్షణమే చూడాలి. ఈ ఆత్రం తగ్గించుకోవాలి. దేవుడు ఎక్కడికి వెళ్ళిపోవడం, మనం ఎక్కడికి వెళ్ళిపోవడం. ఇప్పుడు ప్రాణాలతో ఇప్పుడు కుటుంబాలు ఏమైపోతాయండి పాపం, వాళ్ళందరూ అనాథలు అయిపోరు. ఎవరన్నా పెద్దవాళ్ళు, ఇంటికి ఆధారమైన వాళ్ళు పోతే, మధ్యతరగతి వాళ్ళకి ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. మధ్యతరగతిలో ప్రభుత్వాలను నడ్డి విరుస్తూ ఉంటే భగవంతుడు కూడా కృపలేదు. వీళ్ళ ఆత్రం, వీళ్ళ సంప్రదాయం, వీళ్ళ చేతస్థం వల్ల ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలు కూడా ఇలాంటి విషయాల్లో ఇటువంటి నరరూప రాక్షసులు వాళ్ళు ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు ఈ విషయంలో కుట్ర ఉందో లేదో తెలియదు, బయటికి రాలేదు. కానీ అటువంటి కుట్రదారులు ఇక్కడ ఉన్నప్పుడు గోదావరి నదుల్లో పడవల మీద ప్రయాణం చేసినప్పుడు కానీ ఇది ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే. 1కి 10 సార్లు చూసుకోవాల్సిందే. మామూలు నార్మల్గా లేదు. ఆంధ్రప్రదేశ్లో భారతదేశం ఉగ్రదాడికి తోటి ఎలాగైతే సతమతం అవుతుందో, ఆంధ్రప్రదేశ్లో ఈ దొండిపాళ్యం బ్యాచ్ తోటి సతమతం అవుతుంది. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం మీదకి వస్తుందో తెలియదు. కారణం ఏంటంటే, మొన్న పాస్టర్ గారు చనిపోతే మీరే చంపారని మాట్లాడుతున్నారు. ఇంత అడ్డగోలుగా వాదించి మనుషులు ఉన్నా కూడా మీరు 1000 రెట్లు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. అదే పరిష్కారం. అయితే మొత్తం మీద దీనికి సమాధానం అధికారులు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళే బాధ్యులు. వాళ్ళు సస్పెండ్ చేయడం, డిస్మిస్ చేయాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.